హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సమీర అయితే ఒక ప్లాన్ వేస్తుంది. ఏమిటంటే ఇక శ్మశానంలో ఒక కట్టెలవి పేర్చి ఇక పక్కన పెడుతుంది. మరో పక్కన నుంచుని అనన్య, కాంచన ఇంకా సమీర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తన ప్లాన్ ప్రకారం దర్శన్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, దర్శన్, ఇక ఈ భూమి మీద నేను బ్రతికే క్షణాలు అయిపోయాయి, నేను చనిపోబోతున్నాను, సుమంగలిగా చావాలి అనేది నా చివరి కోరిక, అయిపోయింది దర్శన్, అయిపోయింది అని చెప్పి ఇక కాల్ అయితే కట్ చేసేస్తుంది. ఈ ఫోను దర్శన్ కాకుండా ఆనంద అయితే వినేస్తుంది. ఇక ఆనంద వినేయడంతో ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోయి ఇక శరణ్యని పిలుస్తుంది. శరణ్య, మళ్ళీ నీ జీవితంలోకి సమీర వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అవును అని శరణ్య ఏడుస్తూ చెప్తుంది. పద దాని పని చెప్దాం అని శరణ్యని తీసుకుని ఆనంద కార్లో సమీర చెప్పిన అడ్రస్ కి అయితే బయలుదేరుతుంది. ఇక సమీర ఏమో దర్శన్ కి కాల్ చేశాను, దర్శన్ వచ్చేస్తూ ఉంటాడు, మీరు వెళ్లి దాక్కోండి అని అనడంతో అనన్య ఇంకా కాంచన అయితే వెళ్లి ఒక పక్కన దాక్కుంటూ ఉంటారు. ఇక ఈ లోపల సమీర అయితే ఆ చితి మీద పడుకుని ముక్కులో దూది పెట్టుకుని తన మీద వైట్ క్లాత్ అయితే కప్పుకుని చచ్చిపోయిన శవంలాగా అయితే పడుకుని ఉంటుంది. ఇక కారులోంచి దర్శన్ వస్తాడు అనుకుని అలా మెల్లగా చూస్తూ ఉంటుంది. కానీ అందులో నుంచి ఆనంద ఇంకా శరణ్య దిగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అనన్య, కాంచన ఇంకా సమీరాలు. మరి సమీర చితికి నిజంగానే నిప్పంటిస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.